లేవీయుడైన మోషేకి తెలిసిన తర్వాత ఐగుప్తుని చంపేశాడు. ఇందులో గొప్ప రహస్యం ఏంటో తెలుసో తెలుసుకున్నారా? నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని, నేను దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఐగుప్తుని చంపినట్టు నీలో ఉన్న కొన్ని వ్యసనాలు చంపేయాలి. నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని అని మోషే ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఐగుప్తునాడు ఏం చేశాడు? సంపేసి ఏం చేశాడు తెలుసా? ఇసుకలో పెట్టాడంట, సంపేసి వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చింది మోషేకి విడపడా? ఎప్పుడు విడపలు ఎప్పుడు వచ్చింది ఐగుప్తులో వచ్చి? పాపం వాడిని చచ్చిన తర్వాత ఐగుప్తులోకి వెళ్ళొచ్చాడు మోషే. అవునా? ఎదురొచ్చాడు అవునా కదా? ఐగుప్తులు చంపిన తర్వాత ఐగుప్తులో నుంచి విడుదల మోషే బయటకు వచ్చాడు. అప్పుడు అతను ఎక్కడున్నాడు మోషే? ఐగుప్తులోనే ఉన్నాడు. తను తెలుసుకున్న తర్వాత, తన ప్రజలు చూడాలనుకున్న తర్వాత, ఇది నాకు సరైన మార్గం ఇది కాదు, ఐగుప్తు మార్గం అది కాదు, దైవ మార్గం వేరే ఉంది, ఆ మార్గంలో నా ప్రజలు ఉన్నారని చూడాలని ఎప్పుడైతే అనుకున్నాడో ఐగుప్తు యొక్క ధన సుఖ భాగాలన్నీ కూడా పక్కన పెట్టేశారట. ఏప్రిల్ రాసిన 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. ఆ మాట చదవండి ఒకసారి.